ఏఐ వాడకం విరివిగా పెరిగిన క్రమంలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే పలువురు నేరగాళ్లు తమ కార్యక్రమాలను చకచకా చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు సినీ, క్రికెట్ తారల అభిమానులు కూడా తమకు నచ్చిన విధంగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలే కాదు, బడా సెలబ్రిటీలు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా నటుడు మాధవన్ తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఏఐ వల్ల తాను కూడా మోసపోయానన్నారు హీరో మాధవన్. సోషల్ మీడియాలో ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో మన క్రికెటర్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్న వీడియోను గతంలో చూశానన్నారు. ఆ వీడియోలో కోహ్లీ నాయకత్వ లక్షణాలను పొగుడుతూ రొనాల్డో మాట్లాడారు. ఆ వీడియో తనకెంతో నచ్చిందన్నారు మాధవన్. వెంటనే దాన్ని షేర్ చేయాలనిపించి ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నానని, కొంతసేపటికి అనుష్క శర్మ నుండి తనకు ఓ మెసేజ్ వచ్చిందన్నారు హీరో మాధవన్. అయితే అది రియల్ వీడియో కాదని, ఫేక్ అని, ఏఐతో దానిని సృష్టించారని తనతో అనుష్క శర్మ చెప్పారన్నారు. ఆ నిమిషం తనకు కాస్త ఇబ్బందిగా అనిపించిన టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న తాను కూడా ఏఐ వీడియోను గుర్తించలేకపోయానన్నారు. అప్పుడే టెక్నాలజీ వల్ల అలాంటి సమస్యలు కూడా తలెత్తుతాయని అర్థమైందన్నారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ఏదైనా సందేశాన్ని షేర్ చేయాలంటే అది నిజమేనా కాదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు హీరో మాధవన్. నిజం చెప్పాలంటే తన కెరీర్లో 2 క్షణాలు తనకెంతో ఉత్కంఠ కలిగిస్తాయని అన్నారు. సినిమా షూట్లో మొదటి రోజు ఎలాంటి భయం వేస్తుందో అలాగే సినిమా విడుదల మొదటి రోజు కూడా అలాంటి ఆందోళనే ఉంటుందన్నారు. రిలీజ్ రోజు ప్రజల అభిప్రాయాలు బయటకు వస్తాయని, ఆశించిన స్థాయిలో లేకపోతే నీ గేమ్ ఓవర్ అని అంటారేమోనని భయపడతానన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 ఏళ్లుగా కొనసాగుతుండడం అంత ఈజీ కాదని, కొందరు హీరోలు 25 నెలల్లోనే అవకాశాలు కోల్పోతారని అన్నారు. అయితే ఆ విషయంలో తాను ఎంతో అదృష్టవంతునని, తనను ఎంతో మంది ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారని చెప్పారు హీరో మాధవన్. ఆ అభిమానమే తను ఇంకా పరిశ్రమలో కొనసాగేలా చేస్తోందని, అదే లేకపోతే తాను ఎప్పుడో కనుమరుగయ్యేవాడినని అన్నారు.